శ్రీ గురుభ్యో నమః. మా చార్ధామ్ యాత్రలో భాగంగా నిన్న రాత్రి మేము గంగోత్రి చేరుకున్నాము. అక్కడ వ్యాసాశ్రమంలో మాకు బస అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకే గురువుగారి ఆధ్వర్యంలో ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి గంగాధర మహాదేవ్ వారి ఆలయంలో అందరం కూడా భక్తి శ్రద్ధలతో రామనామం 1 గంట సేపు ధ్యానం చేశారు. తరువాత విశిష్ట వేద పండితులు, ఆగమ పండితులు, స్మార్త పండితులతో మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం, విశిష్ట అలంకరణ స్వామివారికి గురువుగారి సమక్షంలో చేయడం అనేది జరిగింది. శుద్ధాయ ధీమహి తన్నః శివః ప్రచోదయాత్. విజ్ఞాపవేద ధారణం విజ్ఞాపవేద ధారణ శుభమాస్తు. సదాస్తి గంగా పార్వతీ కన్యావర్ణార్థం సప్తాహి చూస్తున్నారు కదా, ఇక్కడ విశిష్ట మంత్రోచ్చారణల నడుమ శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ గంగాధర మహాదేవ్ గారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉదయం స్వామివారి అభిషేకానంతరం 11:30 గంటలకు మేము కళ్యాణ మహోత్సవ మండపంలోకి చేరుకున్నాము. అక్కడ అత్యంత వైభవంగా ఇతరులకు సాధ్యం కాని రీతిలో 14 మంది వేద పండితులు, 3 ఆగమ పండితులు, 5 స్మార్త పండితుల సమక్షంలో మన గురువుగారు సాంప్రదాయబద్ధంగా అనగా పెళ్లి కొడుకుని చేసి పెళ్లి కూతురు చేసి అతి వైభవంగా అలంకరించి వేడుకలు చేసుకుని తర్వాత ఎదుర్కోలు సన్నాహాలు, సప్త ఋషుల సత్కారం అనంతరం విశిష్ట మంత్రోచ్చారణలతో మన స్వామివారి కళ్యాణం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ గంగాధర మహాదేవ్ వారి కళ్యాణం ఎంతో వైభవంగా జరిపించడం అనేది జరిగింది. గంగోత్రి మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని మీరు కూడా కనులారా వీక్షించారు కదా. కళ్యాణ అనంతరం మేమందరం కూడా పెండ్లి విందు అనేది ఆరగించి కొద్దిసేపు అందరం కూడా విశ్రాంతి అయితే తీసుకున్నాము. కూర్చుని అలాంటి పరమేశ్వరుడికి హిమాచల శర్మ యొక్క గారాల పట్టేటువంటి శ్రీ 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 గంగా పార్వతీ మాత ఇచ్చి గంగా క్షేత్రంలో గంగాదేవి యొక్క జన్మస్థానమందు గంగోత్రి క్షేత్రంలో వివాహం జరుపుటకు పెద్దలు దైవజ్ఞులు ఈ శుభముహూర్తం నిర్ణయించారు. కావున తామందరూ కూడా ఈ వివాహానికి సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి స్వామివారికి నమస్కారం అందించి వారి పాదపద్మానికి నమస్కారం చేసి మదర్పిత చందన భోజన తాంబూలాది సత్కారాలు స్వీకరించి మమ్మలను ఆనందింపజేయమని కోరుతూ ఇవే అనేక శుభలేఖార్థములు. ఇట్లు భవనీయులు బ్రహ్మశ్రీ ప్రసాద్ స్వామి గారు, దేవకీ దంపతులు మరియు భక్తులు.
విధేయతలతోటి భక్తితోటి మీకు ఇదే ఆహ్వానం. కళ్యాణంలో భాగంగా స్వామివారి పెళ్లి శుభలేఖను పురోహితులు చదవడం అనేది జరిగింది. మీరు కూడా విన్నారు కదా. అస్మిన్ ఎవరైతే ఈ యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారో చూస్తూ ఉంటారో వారి వారి గృహంలో శ్రౌతుల చేత శాస్త్రుల చేత చేయించుకునేటువంటి కార్యక్రమాల వల్ల శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి ఫలితాలను అందరికీ కూడా ప్రసాదించాలని కోరుతూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ సమస్త వేదములకి మూలమైనటువంటి గాయత్రి మాత్రం అక్కడ ఆరాధన చేసి ఆ స్వామికి ధరింపజేయడానికి సంసిద్ధం చేస్తున్నారు. ఓం నమః శివాయ. విశ్రామస్తులో ఉంటున్నారు. सर्वेषां ब्राह्मणानां आराध्य अग्निस्वारात्मरसुरस्तुते वादे स्वाभिवर्णदस्वस्तिते स्तवनस्पते स्वस्तिमे स्तवनस्पते नमस्य रुद्रवे रुद्राय नमो रुद्राय स्वस्तिमे ओष्ठमस्य नमस्ते स्तवामाहि गुंसे शिरस्य वज्रो नमस्ते स्तवामाहि गुंसे తిరిగి సాయంత్రం 6 గంటలకు మేమందరం కూడా శ్రీ గంగాధర మహాదేవ్ వారి ఆలయంలో కలుసుకుని అందరం కూడా శ్రీరామనామ సహస్రనామ పారాయణం అనేది జపించడం జరిగింది. మేము సాయంత్రం 6 గంటలకి రామనామం అనేది సహస్రం పారాయణం చేయాలని సంకల్పంతో ప్రారంభించాము. మధ్యలో స్వామివారి అంటే గంగాధర మహాదేవ్ వారి భజన కార్యక్రమం 1 గంట సేపు జరిగింది. అనంతరం మళ్ళీ మా రామనామ పారాయణం అనేది చేశాము. ఇలా మాది సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు మా ఈ సహస్రనామం పారాయణ సంకల్పం అనేది చేసుకుని ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం అనేది జరిగింది. అనంతరం రాత్రి 10 గంటలకు మాకు అల్పాహారం అందించారు. ఇంతటితో మా ఈ 2వ రోజు యాత్రకి విశ్రాంతి. शंभो रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेणाः तेषां शंभो प्रसीदति तेषां शंभो प्रसीदति श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि वरण रघुवर विमल जसु जोदायक फलचारि बुद्धिहीन तनु जानिके स्वमेव पवन गणेश विकार जय हनुमान ज्ञान गुण सागर।